ప్రవీణ్ రాసిన పేపర్ తో పాటు అతనికి వచ్చిన కోడ్ ప్రశ్నపత్రాన్ని పోలీసులు టీఎస్పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలు వచ్చిన సర్వర్ ను సైబర్ నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. పేపర్ లీక్ అయిందా లేదా అనే కోణంలో సైబర్ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అసలు ప్రవీణ్ కి 150 గాను 103 మార్కులు వచ్చేంత ప్రతిభా పాఠవాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఘటనలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రవీణ్ మొబైల్ ను ఓ పెన్ డ్రైవ్ ను పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. సిస్టమ్ నుంచి ఫోన్ లో గానీ పెన్ డ్రైవ్ లో గానీ కాపీ చేశారా లేదా అనేది రిపోర్ట్ లో తేలాల్సి ఉంది. రిపోర్ట్స్ ఆధారంగా పోలీసులు కేసును మరింత లోతుగా విచారించనున్నారు. ఇక మరోవైపు పేపర్ లీకేజ్ ను నిరసిస్తూ బీజేపీ కాంగ్రెస్ నేతలు టీఎస్పీఎస్సీ ఆఫీస్ ను ముట్టడించారు. చైర్మన్ జనార్దన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తుందని మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. అయితే ఈ రోజు ఉదయం నుంచి చూసుకోవచ్చు, టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు పెద్ద స్థాయిలో విద్యార్థి సంఘాలు ఆందోళన కార్యక్రమం చేపట్టాయి. అయితే గతంలో జరిగినటువంటి పరీక్షల్లో ఈ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దుమారం లేపిందని చెప్పుకోవచ్చు. అయితే టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నటువంటి కార్యదర్శికి పిఏగా ఉన్నటువంటి ప్రవీణ్ కుమార్ అక్కడ పనిచేయడం, అక్కడి నుంచి ఆ ప్రవీణ్ కుమార్ కి ఒక యువతితో పరిచయం కావడం, ఆ యువతితో ప్రేమలో పడడం, ఆ వ్యవహారం అంతా ఒక్కసారిగా బయటకు వచ్చిందని చెప్పుకోవాలి. అయితే గతంలో ఉన్నటువంటి జరిగిన పరీక్షలకు ఈ లీక్ జరిగినట్లు అభ్యర్థులు పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు. అలాగే ఉదయం నుంచి చూసుకున్నట్లయితే ఇటు ఎన్ఎస్యుఐ కావచ్చు, బీజేవైఎం, ఈ తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సంఘం విద్యార్థి నాయకులు కూడా పూర్తి స్థాయిలో మండిపడుతున్న పరిస్థితులు. టీఎస్పీఎస్సీ పకడ్బందీగా నిర్వహిస్తున్నటువంటి పరీక్షల్లో ఇటువంటి లీక్ వ్యవహారం ఎలా జరిగింది, అసలు ప్రవీణ్ ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, అసలు ఈ కోణంలో అంటే ఆ ప్రవీణ్ తో పాటు టీఎస్పీఎస్సీలో ఉన్నటువంటి అధికారులకు ఏమన్నా ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి టీఎస్పీఎస్సీ కార్యాలయంలో అంతర్గతంగా టీఎస్పీఎస్సీ అధికారులు పూర్తి స్థాయిలో ఒక మీటింగ్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే ఆ మీటింగ్ లో కీలకంగా ఉద్యోగుల నిర్లక్ష్యమా, అసలు ఎలా జరిగింది ఏంటి అని కూడా ఆరా తీస్తున్న పరిస్థితులు. అయితే విద్యార్థులకు సంబంధించి అన్యాయం జరిగింది. అయితే గతం జరిగినటువంటి పరీక్షలు మరీ నిర్వహిస్తారా, లేక పరీక్షలను రద్దు చేసి మరొకసారి నోటిఫికేషన్ ఇస్తారా అని వేచి చూడాల్సిన పరిస్థితి. అయితే ఇప్పటికే నాంపల్లి కోర్టులో నిందితులను తరలించడం, అంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. మెజిస్ట్రేట్ కూడా వారిని 14 రోజులు రిమాండ్ కు తరలించడం జరిగింది. అయితే ఇప్పుడు కేసుల కింద వారిని బుక్ చేసి నిందితులను పంపించిన పరిస్థితులు అయితే మనం చూస్తా ఉన్నాం. శ్రీరామ్, థ్యాంక్ యూ శ్రీరామ్.